అందరికీ నమస్కారం. కొండవైపు నియోజకవర్గంలో తగ్గేదే లేదు, వదిలి వెళ్ళేదే లేదు. ఇది నేననే మాట కాదు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు కూడా ఈ మధ్యకాలంలో కొండవైపు కాన్స్టిట్యున్సీలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో కూడా సమావేశంలో కూడా మంచి బూస్టింగ్ ఇచ్చినట్టుగా కూడా ఆదిమూలపు సురేష్కి తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు గ్రామాల నేతలతో కూడా విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం, అక్కడ ఏ గ్రామంలో అయితే కొంత ఆపోనెంట్గా ఉన్నటువంటి వర్గం వల్ల, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి రెండో వర్గం ఏ గ్రామంలో అయితే బలంగా ఉందో వారితోటి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కానీ వాళ్ళ మీద సస్పెండ్ చేయడానికి కూడా ఆయన వెనకడుగు వేయరని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఇదే స్ట్రాటజీ తోటి కనుక 2024 ఎన్నికల్లో పోయినట్టయితే మంచి ఫలితాలు వచ్చాయి. అయితే 2024లో ఓటమి తర్వాత కొండేపి వదిలి వెళ్తారని చెప్పి కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు కూడా దాని మీద ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఆదిమూలపు సురేష్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండేపినే కనిపెట్టుకొని ఉంటాను, ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదని కూడా స్ట్రాంగ్గా కూడా నేతలకు చెప్పడం జరిగింది. అయితే ఆయన రానున్న రోజుల్లో కూడా కొండేపిలో ఒక యాక్టివ్గా కార్యక్రమాలు చేసుకుంటూ పోయేదాన్ని కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా మెయిన్ వైసీపీ అక్కడ విజయం ఎందుకు సాధించలేకపోయిందంటే వర్గపోరు, కమ్యూనిటీ పోరు. సో ఇది ఎస్సీ నియోజకవర్గం అయితే ఇక్కడ మాలా మాదిగల మధ్య కూడా కొంత కమ్యూనిటీ ఇబ్బందికర పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. వాళ్ళందరినీ కూడా చక్కదిద్దే కార్యక్రమానికి కూడా ఆదిమూలపు సురేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎక్కడైతే ఆ వర్గపోరు ఎక్కువగా ఉందో ఆయా మండలాల్లో కూడా ఆయన ప్రధానంగా వాళ్ళతోటి పిలిచి ఏకాంతంగా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మనకి కొండేపి కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ గారికి ఫుల్ పవర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే పిచ్చి పిచ్చి తిక్క వేషాలు వేశారో వాళ్ళని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసేదానికి కూడా ఆయన వెనకడుగా వేయటం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ అయితే చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఒక స్ట్రాటజీ తోటి ఆయనకి కొండేపి కాన్స్టిట్యున్సీలో ముందుకు పోయేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో క్రిస్మస్ ముందు కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపుగా గ్రామాలను అయితే ఆయన టచ్ చేయటం కూడా జరిగింది. సింగరాయకొండ క్యాంపు కార్యాలయంలో కూడా ఆయన అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా తగ్గేదే లేదు, కొండేపి వదిలి వెళ్ళేదే లేదని కూడా ఆయన వర్గం అయితే స్ట్రాంగ్గా చెప్తా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎర్రగొండపాలెం కానీ సంతనూతలపాడు కానీ వెళ్ళటానికి కూడా, ఎర్రగొండపాలెం వెళ్ళటానికి ఆసక్తి చూపినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్ట్రాంగ్గా అక్కడే పాతుకొని పోవడంతో కూడా యూటర్న్ తీసుకున్నటువంటి ఆదిమూలపు సురేష్ కొండేపిలోనే తాడోపేడో తేల్చుకుందామని కూడా సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో కొండేపి క్వార్టర్లో ఆదిమూలపు సురేష్ ఎలా రాజకీయ వ్యూహాలు రచించి ముందుకెళ్తారో చూద్దాం మరి.